అతిపెద్ద శక్తి కావాలని భస్మాసురుడు కఠిన తపస్సు చేశాడు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. తన భక్తిని చూసి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలి భస్మాసురుడా అని అడిగాడు. ఎవరి తలపై చేయి వేస్తే వాళ్ళు బూడిదవ్వాలని వరం ఇవ్వండి. భస్మాసురుడా, ఈ వరం చాలా ప్రమాదకరం. దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతే నాశనం తప్పదు. స్వామి, ఇంత కఠిన తపస్సు చేసిన ఈ భక్తుడికి ఈ వరం ఇవ్వలేరా స్వామి? మీ దయ లేకుండా నా తపస్సు వ్యర్థమవుతుంది భక్తుంది. నీ భక్తికి మెచ్చి నేను నీకు ఈ వరమిస్తున్నాను భస్మాసురుడా. కాని జాగ్రత్త, శక్తిని సద్వినియోగం చెయ్యాలి. స్వామి, మీరిచ్చిన ఈ వరం నిజంగా పనిచేస్తుందో లేదో ముందు మీ మీదే పరీక్షిస్తాను. వరం పొందిన వెంటనే భస్మాసురుడు అదే వరాన్ని శివుడిపైనే పరీక్షించాలనుకున్నాడు.